కంటెడ్ ఆయన దొండకాయలు ఒకటి దాంట్లో పండిందుంది, కచ్చిదుంది. సో, భలే కలర్‌ఫుల్‌గా ఉన్నాయి గదా! గ్రీన్ అండ్ రెడ్ కలర్‌లో. సో, దొండకాయలదిది. ఆల్‌మోస్ట్ మొత్తం పూతంతా చేతికొచ్చిన పంట అంటారా ఇది? అవును మేడం. ఇదంతా ఎందుకు ఎండిపోయింది? అయిపోయింది ఇంక దీని అయిపోయింది మేడం. సీజను? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది పెట్టింది. హ్మ్. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మేము. ఆ! కటింగ్ చేసుకుంటే మళ్ళా కొత్త గ్రోత్ వస్తది. ఆ! మళ్ళా కొత్త క్రాప్ స్టార్ట్ అవుతుంది మళ్ళా. అంటే ఈ ఎండిపోయినవి కట్ చేస్తుంటే ఇవన్నీ పెరుగుతా ఉంటాయి. పెరుగుతా ఉంటాయి. ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఆ! కట్ చేసుకోవాలి. ఇక్కడ జాడతో ఇట్లా కొట్టుకోవాలి. ఆ! అటెళ్ళిపోతది. ఆ! మళ్ళా కొత్త గ్రోత్ వచ్చి మళ్ళా ఎప్పటిలాగా క్రాప్ మళ్ళా కంటిన్యూ అవుతుంది మాకు. ఈ దొండ చెట్టు గూడా లైఫ్ లాంగ్ ఉండే పంట అంటారు నిజమేనా? లైఫ్ లాంగ్ ఉండే పంట మేడం. జనరల్‌గా కొన్ని వేరేవైతే 6 నెలలకే పోతది. కాకరకాయలు గానీ, అవును. ఇంకా అవి అలాంటివి 6 నెలలు 3 3 నెలలే ఉంటాయి. కానీ పోతాయి. దొండ చెట్టు అయితే ఎప్పటికి ఎప్పటికి ఉంటదని ఉంటుంది విన్నా. మేడం. ఎప్పటికి ఉంటుంది మేడం. సో, ఇప్పుడు ఇందులో మీరు ఎప్పటికి దొండకాయ చెట్టు ఇలానే ఉంచుతారా? దొండకాయ చెట్లు వస్తుంది మేడం. జస్ట్ కటింగ్ వాడుకుంటాం. కటింగ్ కొట్టుకుంటాము. ఆ! కొత్త ఎగురు వస్తుంది. కట్ చేసేస్తుంటే కొత్తవి పెరుగుతా ఉంటాయి. ఆ! ఇప్పుడు ఇది ఎంత ఒక ఎకరం ఉంటదా? 5 ఎకరాల పొలం ఇది. ఎకరంలో ఎళ్లి ఒక టన్ వస్తదా? ఎక్కువ రావు మేడం. ఒక 2 లైన్‌లనే మాకు